నిజామాబాద్ జిల్లాలో 15 మంది నకిలీ డాక్టర్లను గుర్తించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 30 క్లినిక్లలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీలు నిర్వహించారు. నకిలీ డిగ్రీతో ఎలాంటి విద్యార్హత లేకుండా ఆధునిక వైద్యం చేస్తున్న 15 మంది నకిలీ డాక్టర్లను గుర్తించినట్లు వైద్య మండలి చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. కేసీఆర్ చర్చలో తెలంగాణ వచ్చుడు అన్న నినాదంతో ఉద్యమ సమయంలో కేసీఆర్ దీక్షకు దిగారు. దీంతో స్పందించి డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసిందన్నారు భారత జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. 5,000 మందితో పార్టీ కార్యాలయంలో దీక్ష దివాస్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సిరికొండ మండలంలో అదనపు కలెక్టర్ ఆకస్మికంగా పలు పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠశాల పనితీరు, వసతి గృహాలు, భోజన సదుపాయాలను, పాఠశాలల యొక్క పరిస్థితిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలని కలెక్టర్ రాజీగాంధీ హనుమంతు సూచించారు. ట్యాబ్ ఎంట్రీలలో నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 35వ వార్డు రామ్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మట్ట ప్రశాంత్ ఆటో డ్రైవర్ కు ఒకే ఒక సంతానమైన ధనశ్రీ గురువారం ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఎదురుగా ఉన్న డ్రైనేజ్ లో పడి మురికి నీరు మింగి మృతి చెందింది. దీంతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాప మృతికి మున్సిపల్ అధికారులే కారణమంటూ ఆగ్రహిస్తున్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలపై తమ వద్దకు సమస్యల గురించి వచ్చిన ప్రజలపై దాడులు చేయించిన ఘనత ప్రశాంత్ రెడ్డిది అని మానల మోహన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తుందని విమర్శలు చేస్తున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ గాంధీవాదంతో ముందుకు వెళ్లే పార్టీ అన్నారు.